నటుడు శివాజీ కూడా పాల్గొంటున్నారు. షాద్ నగర్ నుంచి కొద్దిసేపటి క్రితమే తిరుమలకు పాదయాత్ర ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి శివాజీ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇవాళ బండ్ల గణేష్ గారి యాత్రని ఏ విధంగా చూస్తారు శివాజీ గారు? ఏముంది చూడటానికి మామూలు తను మొక్కున్నాడే చేస్తున్నాడు అంతే. మద్దతు ఇస్తున్నారు. మద్దతు ఫ్రెండ్, నాకు నా ఫ్రెండ్ కన్నా మోర్ దాన్ ఫ్రెండ్, బ్రదరు. ఇంత దూరం అంటే తిరుమలకు వెళ్ళడం, ఒక పాదయాత్ర చేయడం అనేది ఏ విధంగా బండ్ల గణేష్ గారి మొక్కును అంటే చంద్రబాబు నాయుడు కేసులు వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నానే మొక్కుకోవడం జరిగింది. ఆ మొక్కులు చెల్లించుకుంటా అని చెప్పేసి బండ్ల గణేష్ గారు ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నారు. ఎట్లా చూస్తారు? అదే ఆయన మొక్కు తీర్చుకుంటున్నాడు, చాలా సంతోషం. భగవంతుడు తన మొక్కు తీర్చుకోవడానికి అవకాశం ఇచ్చాడని. ఈ పాదయాత్ర పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. కేవలం బండ్ల గణేష్ రాజకీయం కోసమే ఈ పాదయాత్ర చేస్తున్నారని కొంతమంది విమర్శిస్తున్నారు. మీరు ఏం చెప్తారు? బండ్ల గణేష్ గారికి పదవి కావాలనుకుంటే ఆయన దగ్గర డబ్బులు లేక కాదు, లేకపోతే దీనికోసం రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. మొక్కున్నాడు, మొక్కు తీర్చుకున్నాడు. ఇది రాజకీయ యాత్ర కాదు, కేవలం ఒక అభిమాని తన నాయకుడి కోసం, తన అభిమానించే నాయకుడి కోసం చేస్తున్న యాత్రే తప్ప తనకి పదవులు కావాలనుకుంటే పెద్ద కష్టమా? డబ్బులు లేవా? రాజకీయం చేయాలనుకుంటే డబ్బులు లేవా? ఉన్నాయి. రాజకీయం చేయాలనే ఉద్దేశం కాదు ఇది, అంతే. తెలంగాణలో కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నారు, అటు ఏపీ సీఎం కు మద్దతు తెలుపుతున్నారు బండ్ల గణేష్. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఆయన ఇష్టం అండి, ఆయన ఇష్టం అంతే. ఫైనల్ గా మీరు ఏం చెప్తారు సార్? సక్సెస్ఫుల్ చేయడానికి మీరు కూడా వెంట నడుస్తారా? ఏంటి పరిస్థితి? లేదండి, నేను ఇక్కడ దాకా నేను వస్తానంటే వద్దన్నాడు. సరే, షాద్ నగర్ ఊరు బయట వరకు వెళ్తాను. బండ్ల గణేష్ గారికి విషయం చెప్పారా? చెప్పాను. థ్యాంక్ యూ. మొత్తానికైతే ఎలాంటి రాజకీయం లేదు, కేవలం నాకు ఫ్రెండ్ మాత్రమే. ఈ నేపథ్యంలో ఇలాంటి సంకల్ప యాత్రకు పూనుకున్న నేపథ్యంలో బండ్ల గణేష్ కు పూర్తి స్థలం మద్దతు తెలపడానికి నేను షాద్ నగర్ రావడం జరిగింది. ఎలాంటి రాజకీయ కుట్ర లేదు, కేవలం చంద్రబాబు నాయుడుపై ఆనాడు చేసిన నేపథ్యంలోనే ఆనాడు మొక్కులు చెల్లించుకోవడానికి బండ్ల గణేష్ మొక్కులు చెల్లించుకోవడానికే తిరుమలకు వెళ్తున్నారని చెప్పేసి నటుడు ఎవరైతే ఉన్నారో శివాజీ చెప్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. కెమెరాన్ శ్రీకాంత్, గురుప్రసాద్, మహాన్యూస్, షాద్ నగర్ నుంచి.